అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 29వ వచనము 29-30 వచనములు. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 29-30 వచనములు. ఓ ప్రభువా, వారు చేసిన ఈ బెదిరింపులను గమనింపుము. నిండు ధైర్యముతో నీ సందేశమును గూర్చి మాట్లాడుటకు నీ సేవకులమైన మమ్ము అనుమతింపుము. స్వస్థపరచుటకై నీ హస్తము చాపుము. మీ పావన సేవకుడైన యేసు పేరిట అద్భుతములను ఆశ్చర్య కార్యములను చేయుటకు అనుగ్రహింపుము. వారు ఇలా ప్రార్థింపగా వారు ఉన్న ఆ స్థలము కంపించెను. అప్పుడు వారందరూ పవిత్రాత్మతో నింపబడి ధైర్యముతో దేవుని వాక్కును గూర్చి మాట్లాడసాగిరి. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రియమైన సహోదరి సహోదరులారా, గత 2 వారాల నుంచి మనం అపోస్తుల కార్యముల యొక్క గ్రంథాన్ని మనం ధ్యానించుకుంటూ ఉండగా, పోయిన వారం కంటిన్యూషన్గానే మనం ఈరోజు వాక్యాన్ని ధ్యానించుకునే ప్రయత్నం చేద్దాం. గత వారం 4వ అధ్యాయము 1వ వచనం నుండి మనం 22వ వచనం వరకు మనం ధ్యానించుకున్నాం. అయితే ఆ యొక్క 22 వచనాల్లో సారాంశం ఎవరికైనా గుర్తుందా? మనం మాట్లాడుకున్నాం పోయిన వారం. అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 1వ వచనం నుండి పోయిన వారం మనం 1వ వచనం నుండి 22వ వచనం వరకు మనం ధ్యానించుకున్నాం. విచారణ సభ ముందు పేతురుని యోహాన్ని నిలవబెట్టి వారిని చెరసాలలో బంధించి, మీరు నజరేయుడగు యేసుక్రీస్తు నామమున ఎక్కడ మీరు బోధించడానికి వీల్లేదు అని చెప్పి వారిని దండించి, ప్రజలకు భయపడి వారిని చెరసాల నుంచి బయటికి పంపించినట్లుగా గత వారం మనం మాట్లాడుకున్నాం. పేతురు, యోహాను యెరూషలేము యొక్క దేవాలయం దగ్గర ఒక కుంటివానికి స్వస్థత జరిగినప్పుడు, ఆ స్వస్థత ఎలా జరిగింది అని వీళ్ళు అడిగినప్పుడు, ఆ స్వస్థత నా శక్తి ద్వారా కానీ నా బలం ద్వారా కానీ జరగలేదు, కానీ మీరు ఎవరినైతే తిరస్కరించి సిలువ మీద వేసి చంపారో ఆ నజరేయుడకు యేసుక్రీస్తు ద్వారా, ఆ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా ఈ యొక్క స్వస్థత జరిగింది అని పేతురు ప్రకటించినప్పుడు అనేక మంది విశ్వసించారు, అనేక మంది విమర్శించారు. విమర్శించిన వారు కూడా పోయిన వారంలో చెప్పుకున్నట్లుగా వారిని బంధించి, మీరు ఇంకా ఎక్కడా కూడా యేసు క్రీస్తుని గురించి మీరు సువార్త ప్రకటించడానికి వీల్లేదు అని వారిని బెదిరించి, వారిని ఏమైనా చేస్తే ప్రజలు మళ్ళీ తిరుగుబాటు చేస్తారేమోనని వారిని చెరసాల నుంచి విడిపించినట్లుగా గత వారం వరకు మనం చెప్పుకున్నాం. తర్వాత జరిగింది ఏంటి అంటే, ఈరోజు మనం చదువుకున్న వచనాల్లో వారు ఒక ప్రార్థన చేస్తూ ఉన్నారు. పేతురు, యోహాను చెరసాల నుంచి విడవబడి యెరూషలేము దగ్గరకు పోయి మిగతా 10 మంది అపోస్తులను కలిసి ఇక్కడ జరిగిన విషయాన్ని మొత్తానికి కూడా మిగతా 10 మంది అపోస్తులకు వీళ్ళు తెలియపరచడం జరిగింది. అప్పుడు వారందరూ కూడా ఏక మనసుతో ప్రార్థన చేశారు. ఏంటి ఆ ప్రార్థన అనేది ఈరోజు మనం చదువుకున్న వాక్యం. పరలోకమును, భూలోకమును, సముద్రమును, వానిలో నుండి సమస్తమును సృష్టించిన ఓ ప్రభువా, పవిత్రాత్మ మూలమున నీ సేవకుడును మా తండ్రి అయిన దావీదు ద్వారా నీవు ఇట్లు చెప్పియుంటివి. అన్యజనులు ఎలా కోపమున చెలరేగుచుండిరి, వ్యర్థమైన విషయములను గూర్చి జనులు ఎలా యోచించుచుండిరి. ప్రభువునకు ఆయన అభిషిక్తునకు విరుద్ధముగా భూలోక రాజులు లేచిరి, అధికారులు ఒకమ్మడిగా కూడిరి. ఈ మాట ప్రార్థనలో ఎందుకు గుర్తు చేస్తూ ఉన్నారంటే, పరలోకాన్ని, భూలోకాన్ని, సముద్రాన్ని, సమస్తాన్ని సృష్టించిన ప్రభువా, నీవు గతంలో పాత నిబంధనలోనే మాకు ఒక మాట చెప్పి ఉన్నావు. ఆ మాట ప్రకారమే ఇప్పుడు మాకు జరిగింది. మీ యొక్క సువార్తను మేము బోధిస్తున్నప్పుడు అన్యజనులకి కోపం వచ్చింది. వ్యర్థమైన విషయాలను గూర్చి అనవసరమైనగా ప్రజలు ఆలోచిస్తున్నారే తప్ప మీ యొక్క కుమారుడైన నజరేయుడగు యేసుక్రీస్తు గురించి ఆలోచన చేసే పరిస్థితి లేదు. ప్రభువునకు, ఆయన అభిషిక్తునకు, ప్రభువునకు అంటే దేవునికి, తండ్రి దేవునకు,
ఆ తండ్రి దేవుడు అభిషేకించిన అభిషిక్తుడు యేసు క్రీస్తు ప్రభువునకు విరుద్ధంగా భూలోకంలో ఉన్న వాళ్ళు కొంతమంది లేచారు. వాళ్ళే ఈ రోజున మమ్మల్ని పట్టి బంధించి చెరసాల్లో వేశారు. అంటే మీరు ఆనాడు చెప్పిన మాట ఈరోజు అక్షరాలా జరుగుతుంది ప్రభువా, మీరు ఒక్కసారి మమ్మల్ని గుర్తించండి అని ప్రార్థన బిగిన్ చేశారు. అంటే ఎన్నో వేల సంవత్సరాల కిందట చెప్పిన మాటని అపోస్తలులు గుర్తుపెట్టుకొని వీళ్ళ యొక్క ప్రార్థనలో, ప్రభువా ఇలా జరుగుతుందని మీరు ఎన్నోసార్లు ఎప్పుడో చెప్పారు, మీరు చెప్పిన మాట ప్రకారమే ఆ యొక్క వాక్కు ఇక్కడ నెరవేరుతూ ఉంది అని ఒక్కసారి ప్రార్థన మొదట పెట్టి, ఓ ప్రభువా వారు చేసిన బెదిరింపులను గమనింపుము. ఏం బెదిరించారు వాళ్ళు? ఓ ప్రభువా వారు చేసిన బెదిరింపులను గమనింపుమని 12 మంది అపోస్తలులు ఏకస్వరంతో ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఏం బెదిరించారు వాళ్ళు? నజరేయుడగు యేసు క్రీస్తు గురించి ఇక్కడ మీరు చెప్పారు, కానీ ఇక్కడి నుంచి కూడా మీరు ఎక్కడే కూడా ప్రకటించడానికి వీల్లేదు అని వారిని బెదిరించి చెరసాల్లో ఉంచి ప్రజలకు భయపడి వారిని విడుదల చేశారు. అదే ప్రజలు లేకపోతే వారిని ఏం చేశారో వాడు కూడా అది దేవునికే తెలియాలి. దాని గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. ప్రభువా మీ యొక్క సువార్తను మేము ప్రకటించుచున్న వేళ కొంతమంది జనులు మమ్మల్ని బెదిరిస్తూ ఉన్నారు, వారిని నాశనం చేయమని ఇక్కడ అడగట్లేదు వాళ్ళు. అదే మనమైతే మనకి ఎవరైనా ఒక అపకారం చేసినప్పుడు ఇక వాళ్ళ మీద మనం ఏ విధంగా కక్ష తీర్చుకోవాలని ప్రయత్నం చేస్తామో మనకు తెలుసు. కానీ ఇక్కడ అపోస్తులు ప్రార్థన ఎలా ఉందంటే, వారు మమ్మల్ని బెదిరిస్తూ ఉన్నారు ప్రభువా, ఈ బెదిరింపులను నువ్వు గమనించు, నిండు ధైర్యముతో నీ సందేశమును గూర్చి ప్రకటించుటకు నీ సేవకులమైన మమ్ము అనుమతింపుము. ఎవరు ఎన్ని బెదిరింపులు చేసినా నీవు మాకు సహాయంగా ఉండి మా ముందు నువ్వు ఉండి నడిపించి మీ యొక్క సువార్తను ప్రకటించడానికి మమ్మను నడిపించని ప్రార్థన చేస్తున్నారు తప్ప మమ్మల్ని బెదిరించిన వారికి నీవు శిక్షించని మాత్రం ఈ శిష్యులు ప్రార్థన చేయట్లేదు. ఇక్కడ గమనించాలి, అపోస్తుల యొక్క విధానాన్ని మనం గమనించాలి. అదే సాటి మనవులుగా మనమైతే ఎవరైతే మనల్ని బెదిరించారో వారిని ఏ విధంగా వారి మీద మనం కక్ష తీర్చుకోవాలి అనే ప్రయత్నం మనం చేస్తూ ఉంటాం మానవ ధర్మంగా. కానీ ఇక్కడ అపోస్తులైన యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులు బెదిరిస్తే బెదిరించారు ప్రభువా, అయినా సరే మీ సువార్తను మేము ఆపం, కానీ దాంట్లో మీ యొక్క సహాయం మాకు కావాలి, ఆ సహాయాన్ని మాకు ఇవ్వండి. ఇలాంటి బెదిరింపులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, కానీ మీ యొక్క సువార్తను ప్రకటించమని మీరు చెప్పి ఉన్నారు కాబట్టి ఆ మాట నెరవేర్చాలంటే ఆ యొక్క శక్తిని మీరే ఇవ్వాలి అని చెప్పి దేవుణ్ణి అడుగుతూ ఉన్నారు అపోస్తులు. స్వస్థత పరుచుటకై నీ హస్తమును చాపుము, నీ పావన సేవకుడైన యేసు పేరిట అద్భుతములను ఆశ్చర్య కార్యములను చేయుటకు అనుగ్రహింపుమని ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ స్వస్థత ఇచ్చాడు అక్కడ పేతురు గారు, ఒక కుంటివానికి ఆల్రెడీ స్వస్థత ఇచ్చాడు. అలాగే నీ సేవకుడైన నీ పావనుడు పుత్రుడైన యేసు క్రీస్తు పేరిట మేము స్వస్థత చేయాలి, అది నీ ఇష్టమైతే ఆ శక్తిని మాకు ఇవ్వు అని చెప్పి అపోస్తులు అడుగుతూ ఉన్నారు. వారి యొక్క ప్రార్థన ఇలా జరిగింది. అనేక దాడులు జరిగినాయి వాళ్ళ మీద. ఈ క్రమంలో సంఘం ఏర్పాటు జరిగింది. అనేక మంది విశ్వసించారు, అనేక మంది విమర్శించారు. సంఘం అయితే ఏర్పడింది. దాదాపుగా ఒక 10,000 మంది. మొట్టమొదటి పేతురు ప్రసంగంలో 3,000 మంది, తర్వాత ప్రసంగంలో 5,000 మంది పురుషులు మాత్రమే ఇచ్చాడు కాబట్టి దాదాపుగా 10,000 మంది దాకా కూడా అప్పటికే ఆ యొక్క సంఘంలో చేర్చబడి ఒక గట్టి సంఘంగా ఏర్పడింది. ఇంకా మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే సంఘం ప్రతిష్టంగా ఉంటుందో వెంటనే అక్కడ సాతాను ప్రత్యక్షమవుతాడు. దానికి కింద వచనాల్లో మనం చూసుకుంటే మనకు అర్థమవుతూ ఉంది. సంఘమంతా డెవలప్మెంట్ జరిగింది. అనేక మంది విశ్వసించారు. విశ్వసించిన వారందరూ కూడా అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 32వ వచనం నుంచి మనం చూసుకుంటే, విశ్వసించిన వారందరూ ఒకే మనసుతో ఒకే హృదయముతో జీవించుచుండెను. సంఘంలో చేర్చబడ్డారు. విశ్వాసులందరూ సంఘంలో చేర్చబడ్డారు.
విశ్వసించిన ప్రతి ఒక్కరూ కూడా ఒకే మనస్సు ఒకే హృదయంతో జీవించుచుండెను అని వాక్యం మనకి చెప్తూ ఉంది. కానీ ఈనాటి మన యొక్క సంఘాల్లో ఉన్న విశ్వాసులమి మనం ఎలా ఉండగలుగుతున్నాం? ఆనాటి ఆదిమ సంఘంలో ఉన్న భక్తుల వలె మనం ఉండగలుగుతున్నామా? ఒకే మనస్సు, ఒకే విశ్వాసం, ఒకే మాట, ఒకే నిలకడ సంఘంలో ప్రతి విశ్వాసి నిలబడి ఉండగలుగుతున్నాడా అంటే ఎవరికి వారే యమునా తీరన్నట్టుగా ఈరోజు ఉన్న సంఘాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. కానీ ఆ రోజు ఉన్న సంఘాలు పటిష్టంగా, చాలా బలంగా, ఒకే మనసుతో, ఒకే ఆత్మతో వారు ప్రతి ఇంట చొచ్చుకొని ప్రార్థన చేసి వారి యొక్క ఆస్తిపాస్తులు కూడా అమ్మి అపోస్తుల యొక్క పాదముల చెత్త పెట్టినట్లుగా మనకు లేఖనం కనిపిస్తూ ఉంది. అనేక మంది ఆస్తిపాస్తులను అమ్మి యేసుక్రీస్తు యొక్క శిష్యులైన 12 మంది అపోస్తుల దగ్గర, పాదముల దగ్గర వారి యొక్క ఆస్తిపాస్తులు పెట్టి, మాకు ఈ ఆస్తులు అవసరం లేదు, మాకు దేవుని మాటే కావాలి, దేవుని సంఘంలో సహవాసం కావాలి, మనందరం కలిసి ఉండాలి, ఉన్నవాడు తేవటం, లేనివాడికి ఇవ్వటం, ఇదంతా ఆనాటి సంఘంలో జరుగుతూ ఉంది. స్పష్టంగా సంఘం డెవలప్ అవుతూ ఉంది. దేవుడు మహిమపరచబడుతూ ఉన్నాడు, దేవుని ఘనపరుస్తూ ఉన్నాడు. కానీ ఇక్కడే సైతాను ఆ సంఘంలో కొంతమందిని ఎన్నుకుంటూ ఉంటుంది. ఎందుకంటే ఆ సంఘాన్ని సర్వనాశనం చేయటానికి ఎవరో ఒకళ్ళు అక్కడ కావాలి కాబట్టి. దానికి ఉదాహరణే 5వ అధ్యాయంలో అననీయ, సఫీరా అనే 2 వ్యక్తులు మనకు కనిపిస్తూ ఉంటారు. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయంలో అననీయ, సఫీరా అనే దంపతులు మనకి 2 కనిపిస్తూ ఉంటారు. వారి కథ ఏంటో, వారు చేసిన కార్యక్రమాలు ఏంటో, వారు చేసిన కార్యాలేంటో మనం ఒకసారి చదువుకునే ప్రయత్నం చేద్దాం. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 1వ వచనము నుండి. అక్కడ అననీయ అను పేరు గలవాడు ఒకడు గలడు. అతని భార్య పేరు సఫీరా. అతడు తమకు చెందిన ఆస్తిని అమ్మెను. తరువాత అతడు తన భార్యతో కూడబలుకొని ఆస్తిని అమ్మగా వచ్చిన పైకములో కొంత భాగమును దాచుకొని మిగిలిన పైకమును మాత్రమే అపోస్తుల పాదముల చెంత ఉంచెను. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, మిగతా విశ్వాసులు మొత్తము కూడా అపోస్తులు అడగలేదు, దేవుడు అడగలేదు వారి యొక్క ఆస్తులను ఇవ్వమని. కానీ వారి యొక్క విశ్వాసం చొప్పున దేవుడి కంటే ఈ ఆస్తుపాస్తులు మాకు ముఖ్యం కాదు, ఒకే సంఘంగా ఉండాలి, ఒకే మనస్సుతో ఉండాలి, అందరం ఒకే మాటగా ఉండాలి, ఒకే నిలకడగా ఉండాలి అనే ఉద్దేశముతో సంఘంలో ప్రతి వ్యక్తి ఉన్నవారికి ఉన్నంత తీసుకొచ్చి సంఘంలో అపోస్తుల ముందు పెట్టినప్పుడు అపోస్తులు తీసుకొని లేని వారికి సహాయం చేస్తూ ఆ క్రమంలో సంఘం జరుపుతూ ఉంటే ఇక్కడ సాతాను అననీయ, సఫీరా అనే దంపతులను వాడుకుంటూ ఉంది. ఎలా వాడుకుందంటే అందరూ ఇస్తున్నారు కదా, మనం కూడా ఇవ్వాలేమో, ఇవ్వకపోతే మన పేరు ఆ లిస్టులో ఉండదేమో అనే ఒక విధానంతో అననీయ, సఫీరా అక్కడ వారి యొక్క ఆస్తిని అమ్మి ఇచ్చారే కానీ వారు మనస్ఫూర్తిగా ఇచ్చినట్టుగా ఇక్కడ మనకి వాక్యం ద్వారా కనిపించటం లేదు. ఎందుకంటే అననీయ, సఫీరా అనే దంపతులు ముందుగానే మాట్లాడుకున్నారు. ఇదిగో సంఘంలో ప్రతి ఒక్కరూ కూడా వారి యొక్క ఆస్తిపాస్తుల మొత్తాన్ని అమ్మి తీసుకొచ్చి అపోస్తుల పాదముల దగ్గర పెడుతూ ఉన్నారు. మనం కూడా అమ్మి ఇయ్యకపోతే ఆ సంఘంలో మన పేరు ఎక్కడో కింద ఉంటుందేమో, ఇచ్చిన వారి దాతల్లో మన పేరు ఉండదేమో, ఈ ఆలోచనే తప్ప వారు విశ్వాసంతో ఇచ్చినట్లుగా మనకి ఇక్కడ కనపడలేదు. అందరూ ఇస్తున్నారు కాబట్టి మనం కూడా ఇవ్వాలి అనే ఒక దృక్పథంతో వాళ్ళు భార్య భర్తలు మాట్లాడుకున్నారు, ఇదిగో మనం పొలం అమ్ముదాం, కానీ అందరూ ఇచ్చినట్లుగా మొత్తాన్ని మాత్రం మనం ఇవ్వద్దు, కొంత ధనాన్ని దాచుకొని కొంత ధనాన్ని ఇస్తే చాలు, ఆ లిస్టులో మన పేరు కూడా ఉంటుంది అనే ఒక దురుద్దేశంతో వారి యొక్క పొలాన్ని నమ్మి కొంత సొమ్ముని దాచుకొని కొంత సొమ్మును మాత్రమే తీసుకొచ్చి అపోస్తులైన పేతురు దగ్గర వాళ్ళు పెట్టారు. పేతురు దగ్గర వాళ్ళు పెట్టినప్పుడు తర్వాత పేతురు అక్కడ ఏం మాట్లాడుతున్నాడో మనం చూద్దాం. అప్పుడు పేతురు తరువాత అతడు తన భార్యతో కూడబలుకుని ఆస్తిని అమ్మగా వచ్చిన పైకంలో కొంత భాగమును దాచుకొని మిగిలిన పైకమును మాత్రమే అపోస్తుల చెంత అర్పించాను. అప్పుడు పేతురు వానితో, అననయ్య,
నీవు ఆస్తిని అమ్మగా వచ్చిన పైకములో కొంత భాగమును దాచుకొని పవిత్రాత్మను మోసపుచ్చుటకు నీ హృదయమును ఎలా సైతానికి అప్పగించావు? అననయ్య, నీవు దాచుకున్న సొమ్ముని దాచుకొని మళ్ళీ పైపెచ్చు మా దగ్గరకు వచ్చి నువ్వు పొలాన్ని అమ్మావు, అమ్మి ఇయ్యమని ఇక్కడ ఎవరు అడగలేదు, కానీ అమ్మావు. అమ్మి కొంత సొమ్ముని దాచుకొని ఇదిగో నేను పొలాన్ని అమ్మాను, వచ్చిన పైకం మొత్తం ఇదే అని చెప్పి నీవు పవిత్రాత్మను అంటే పరిశుద్ధాత్మ దేవుణ్ణి నువ్వు మోసపుస్తూ ఉన్నావు. పరిశుద్ధాత్మ దేవుణ్ణి నీవు మోసపుచ్చుటకు నీ యొక్క మనసుని నువ్వు సైతానికి ఎలా అప్పగించావాయా అని చెప్పేసి పేతురు మాట్లాడుతూ ఉన్నాడు. పేతురు అక్కడ శిక్షించవచ్చు, పేతురికి ఆ శక్తి ఉంది. అప్పటికే దేవుడు ఆ శక్తి పేతురికి ఇచ్చాడు. ఏ మనిషినైనా శిక్షించే అధికారం పేతురు కలిగి ఉన్నాడు. ఆ అధికారంతో ఆ యెరూషలేము యొక్క దేవాలయంలో కుంటువానికి స్వస్థత జరిగింది. కానీ ఇక్కడ మాటలు మాత్రమే జరుగుతూ ఉన్నాయి. ఎందుకు అన్నయ్య నీవు అబద్ధమాడి పరిశుద్ధాత్మ దేవుణ్ణి మోసపుచ్చావు అని సంభాషణ జరుగుతున్నప్పుడు, నీయే ఆస్తే కదా, అది పూర్వం నీదే కదా, ఈపోయినా నిన్ను ఎవరు అడిగేవాళ్ళు, కానీ నీవు మనస్ఫూర్తిగా ఇవ్వకుండా అబద్ధమాడే చూసావా, అది పరిశుద్ధాత్మ దేవుణ్ణి నువ్వు మోసం చేసినట్లే అని ఇక్కడ సంభాషణ జరుగుతున్నప్పుడే వెంటనే దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ ఎంటర్ అయిపోయాడు. ఎంటర్ అయిపోతే ఏం జరిగిందో తెలుసా? అక్కడికక్కడే అననీయ కుప్పకూలి మరణించినట్లుగా మనకు వాక్యం కనిపిస్తూ ఉంది. నీవు ఆస్తిని అమ్మక పూర్వం అది నీ సొంతమే కదా, అమ్మిన పిమ్మట వచ్చిన పైకము నీ ఆధీనమే కదా, మరి నీవు నీ హృదయమును ఇట్లు చేయి నిర్ణయించతవేలా? నీవు మనుషులతో కాదు దేవునితో అబద్ధమాడి ఉన్నావు అని పలకగా, నీవు నాతో కాదు, నువ్వు ఆడిన అబద్ధం దేవుడితో అబద్ధం ఆడావు అని చెప్పి పేతురు మాట్లాడుతూ ఉన్నాడు అని పలుకగా వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు పని స్టార్ట్ చేశాడు. ఏంది పేతురు ఇంకా అతనితో మాటలు, అతనికి శిక్ష విధించు, నువ్వు వినించట్లేదు కాబట్టి ఇదిగో నేను లైన్లోకి వస్తున్నానని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి అక్కడ ఆ అననీయాకి శిక్ష వేశాడు, మరణశిక్ష. తర్వాత వాక్యం చూసుకుందాం. ఇది వినైన అననీయ నేలకూలి ప్రాణములు విడిచాను. పేతురు మాట్లాడుతూనే ఉన్నాడు. పేతురు పాపం శిక్షించే అధికారం ఉంది. ఎందుకు అననీయ ఈ తప్పు ఎందుకు చేసావు? ఇది నువ్వు చేసిన తప్పు నన్ను కాదు, నువ్వు మోసం చేసింది పరిశుద్ధాత్మ దేవుడితో నీవు అబద్ధమాడావు అని సంభాషణ జరుగుతున్నప్పుడే ఇలాంటి వ్యక్తులకి ఒక గుణపాఠం ఉండాలి సంఘంలో. ఇలాంటిది మరొక్కసారి రిపీట్ అవ్వకుండా ఉండాలంటే అక్కడ ఏదో ఒకటి జరగాలి. కాబట్టి దేవుడు డైరెక్ట్గా ఎంటర్ అయిపోయాడు. అక్కడ పేతురు మాట్లాడుతూనే ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఎంటర్ అయిపోయాడు. అన్నయ్య అక్కడికక్కడే కుప్పగూలి మరణించినట్లుగా మనకు లేఖనం కనిపిస్తూ ఉంది. దీన్ని బట్టి సంఘ ప్రజలందరూ ఏం గుర్తించుంటారు అక్కడ? దీన్ని బట్టి అక్కడ ఉన్న సంఘ ప్రజలందరూ కూడా ఏం గుర్తించుంటారు? భయపడి షేక్ అయిపోంటారు. అమ్మో, మన ఆస్తులం ఇచ్చాం కాబట్టి సరిపోయింది, ఈయనకిలాగా మనం కూడా కొంత దాచుకొని కొంత ఇచ్చినట్టయితే ఈయనకిలాగా సచ్చుండేవాళ్ళం అనుకుని ఉంటారు వాళ్ళు. అవునా కాదా? అమ్మయ్య, మనం ఇచ్చాం కాబట్టి బ్రతికిపోయాం, అతను దాచిపెట్టుకుని అబద్ధం ఆడిగాడు కాబట్టి చచ్చాడు అని చెప్పి అనుకుని ఉంటారు. అదే జరిగింది. తీసుకెళ్ళి అన్నయ్య సమాధి భూస్థాపన కార్యక్రమం చేసి వచ్చేలోపు అతని భార్య వచ్చింది. పాపం తెలియదు ఆమెకి, వాళ్ళ భర్త చనిపోయిన సంగతి తెలియదు, భూస్థాపనకి తీసుకెళ్ళిన సంగతి తెలియదు. ఆమె కూడా సంఘంలోకి వచ్చింది. పేతురు గారు ఆమెను కూడా అడిగాడు, భర్తను అడిగినట్టే అడిగాడు. ఏం సఫీరా, మీరు పొలం అమ్మారు కదా, మీకు వచ్చిన పైకి ఇంతేనా? ఇంతేనయ్యా అంటే వాళ్ళు భార్య భర్తలు ఇద్దరు కూడబలుక్కున్నారు కాబట్టి ఆమె కూడా ఆ అననీయ ఆడిన అబద్ధాన్ని ఆమె కూడా రిపీట్ చేసింది. అక్కడ చూద్దాం 9వ వచనం. నీవును నీ భర్తయు ప్రభు ఆత్మను పరీక్షింప పూనికుంటిరా. ఆల్రెడీ నీ భర్త అబద్ధం ఆడాడు, ఆల్రెడీ చచ్చాడు, భూమిలో పొడుస్తాను కూడా తీసుకెళ్లారు. అది ఇంకా చెప్పబోతున్నాడు ముందు. అబద్ధమును
నీవును నీ భర్తయు ప్రభు ఆత్మను పరీక్షింప పూనుకుంటిరా. నీ భర్తను సమాధి చేసిన వచ్చిన మనుషులు గుమ్మం వద్దనే ఉన్నారు. అంటే నీకు కూడా రెడీగా ఉందని సావు. నిన్ను కూడా వారు బయటకు మోసుకొని పోదురు అని ఆమెతో పలికిన వెంటనే ఆమె అతని పాదముల ముందు పడి మరణించాను. ఇక్కడ పేతురు గొప్ప విషయం ఏంటంటే, మొట్టమొదట అసలు శిక్ష చేయడానికి వెనకాడాడు కాబట్టి ప్రభువే వచ్చి ఏంటి ఇంకా వెనకాడుతున్నావు అని చెప్పి శిక్ష ఖరారు చేశాడు. కానీ ఇక్కడ పేతురికి అర్థమైపోయింది, తప్పు చేసిన వాడిని మనం శిక్షించకపోతే డైరెక్ట్గా ప్రభువే డైరెక్ట్ రంగంలోకి వచ్చి శిక్షిస్తాడనేది అననీయ మరణంతోటే పేతురికి అర్థమైంది. కాబట్టి ఈమెని, ఆయన యొక్క భార్య సఫీరాని పేతురు శిక్షించినట్లుగా మనకు లేఖనం కనిపిస్తూ ఉంది. కనుక యువకులు లోపలికి వచ్చి ఆమె చనిపోయి ఉండట చూసి ఆమెను మోసుకొని పోయి ఆమె భర్త పక్కనే సమాధి చేసిరి. దీన్ని బట్టి సంఘానికి ఏమర్థం అవ్వాలి? వాళ్ళు చేసింది ఏంటి? వారికి మరణం ఎందుకు వచ్చింది? ఒక చిన్న అబద్ధం. ఎవడాడమన్నాడు అబద్ధం? వాడు పొలం ఏమన్నా అప్పుసులు తెచ్చేయమన్నారా? దేవుడు ఏమైనా తెచ్చేయమన్నాడా? అదిగో వాడిచ్చాడు కాబట్టి నేను కూడా ఇవ్వాలి, లేకపోతే వాడికున్న పేరు నాకు ఉండదేమో సంఘంలో. ఇది ఒక దురుద్దేశం. ఈనాటి సంఘాల్లో కూడా అలాగే జరుగుతూ ఉంది. మనిషిని చూసి మనిషి ఇవ్వడం అనేది ఈరోజు సంఘంలో ఫ్యాషన్ అయిపోయింది. వాడు 100 ఇచ్చాడు కాబట్టి నేను 200 ఇవ్వాలి, గొప్పగా ఉండాలి అనే ఒక ఆలోచన, ఆ దురాలోచనే ఈ అననీయ సఫీరాలు చేశారు. ప్రభు శిక్షణ చేసేటంటే వాళ్ళు ఇచ్చారా లేదా అనేది కాదు, ఈ వారి యొక్క మనసుల్లో ఉన్న ఈ యొక్క దురాలోచన. నువ్వు ఇస్తే లేకపోతే లేదు, ఇచ్చిందాన్ని మనస్ఫూర్తిగా ఇవ్వాలి. సంఘమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడి ఉండిద్ది ఇద్దరు చనిపోగలనే. ఏంటి చిన్న అబద్ధానికి మరణశిక్ష? ఏంటి ఈ పరిస్థితి? ఇంకా వారి పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఇంకా అబద్ధం ఆడటానికి కూడా వాళ్ళు కింద మీద చూసుకోవాల్సిన పరిస్థితి. నోరు జారేమంటే ఏం జరిగిద్దో అన్న భయం. అంటే ఆదిమ సంఘంలో ఆ విధంగా చేయబట్టాడు కాబట్టే సంఘాలు కట్టబడ్డాయి. ఈ రోజులాగా ఆ రోజు ఉన్నట్టయితే అసలు సంఘాలే ఉండేవి కాదు ఈ రోజుకి. ఆ రోజున పరిశుద్ధాత్మ దేవుడి యొక్క బలం ఆ విధంగా సంఘాల మీద పనిచేయబట్టే ఆ యొక్క భయంతో సంఘాలు నిలబడ్డాయి. ఈ రోజున మనం దేవుడికి చేసే ప్రతి సహాయాన్ని కూడా అది ఎంత అనేది కాదు, కానీ ముఖ్యం మనస్ఫూర్తిగా ఇవ్వడానికి మనం అంగీకరించి ముందుకు రావాలి. మనస్ఫూర్తిగా ఎవరో అతనిచ్చాడు ఇతనిచ్చాడు అనే ఒక దురాలోచన కాకుండా మనస్ఫూర్తిగా రావాలి, మనస్ఫూర్తిగా ఇవ్వాలి. ఇక్కడ జరిగింది అదే. విశ్వాసులందరూ ఒకే మనసుతో ప్రార్థన చేసుకుంటూ అందరూ వారి యొక్క ఆస్తులు తీసుకొచ్చి అపోస్తుల యొక్క పాదముల దగ్గర పెట్టితే వీళ్ళు కొంత కూడబలుకుని కొంత ధనాన్ని దాచుకొని కొంత ధనాన్ని ఇచ్చి వాళ్ళు ఇచ్చారు కాబట్టి మనం కూడా ఇవ్వాలి కాబట్టి ఇచ్చేవి తప్ప వాళ్ళు మనస్ఫూర్తిగా ఇవ్వలేదు కాబట్టి పైపెచ్చు అబద్ధమాడి పరిశుద్ధాత్మ దేవుణ్ణి మోసపుచ్చారు కాబట్టి వారికి మరణ శిక్షణ వారు గురైనట్లుగా మనకి లేఖనం కనిపిస్తూ ఉంది ఈరోజు. ఈ 5వ అధ్యాయం మొత్తం ఇదే. సంఘంలో పరిచర్య జరుగుతూ ఉంది. పరిచర్య జరగాలంటే కొంత ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఆ రోజు అపోస్తులకు ముందు యేసుక్రీస్తు ప్రభుల వారికి కూడా ఇది ఇలాగే ఉంటుంది. ఆయన ప్రచారానికి వెళ్ళినప్పుడు యోధా ఇస్కారియోతు ఆయన అప్పగించిన శిష్యుడి దగ్గర ఒక డబ్బుల సంచి ఉండేది. ఆ డబ్బుల యొక్క వ్యామోహానికి గురయ్యేవాడు గురువుని అప్పగించడానికి పూనుకున్నాడు. ప్రభు వాక్యం చెప్పుకుంటూ వెళ్తూ ఉంటే వెనకాల వీడు డబ్బులు వసూలు చేసుకుంటూ సంచిలో వేసుకునేవాడు యోధా ఇస్కారియోతు. అంటే డబ్బు అనేది ఎంత ప్రమాదకరమో అనేది మనం ఇక్కడ గుర్తించాలి. మనిషి బాగుపడాలన్నా మనిషి సర్వనాశనం అవ్వాలన్నా ధనమే. దాన్ని మనం ఎలా ఉపయోగించుకుంటే అలా ఉంటుంది అది. అదే సగటు మనుషులు, సగటు విశ్వాసులు, అందరు విశ్వాసుల వలె వారు కూడా మనస్ఫూర్తిగా తీసుకొచ్చి ఆ రోజు కానుకగా సమర్పించినట్లయితే వారికి ఆ మరణ శిక్ష వచ్చి ఉండేదా? ఖచ్చితంగా వచ్చి ఉండేది కాదు. వారి యొక్క స్వార్థ బుద్ధితో దురాలోచన చేసి కొంత దాచుకొని
ఇచ్చిన వారి పేరు లిస్టులో మన పేరు లేదు కాబట్టి, మనం ఒక 10 రూపాయలు ఇచ్చినా మన పేరు ఎంటర్ అయ్యిద్ది కాబట్టి అని ఒక గొప్పగా చెప్పుకోవడానికి వాళ్ళు ఇచ్చారు తప్ప మనస్ఫూర్తిగా ఇచ్చినట్టు ఇక్కడ మనకి కనపడక, దానికే పరిశుద్ధాత్మ దేవుడితో అబద్ధం ఆడి వారు ఈ యొక్క మరణాన్ని వారి కొని తెచ్చుకుంటూ ఉన్నారు. వారి యొక్క మరణం ద్వారా మనం గుర్తెరగాలి. ఈరోజు మన సంఘాల్లోని అనేక మంది గుర్తించాలి. వారి యొక్క మరణం, వారే కాదు, బైబిల్లో ఉన్న ప్రతి వ్యక్తి యొక్క జీవితాలు మనకి ఒక రోల్ మోడల్గా ఉంటాయి. ఎందుకు రాశాడంటే, దేవుడు రాయించాడంటే, అవి చూసైనా, వారిని చూసైనా సరే ఇప్పుడు వారు గుర్తెరిగి ఆ తప్పుల్ని, వారి యొక్క తప్పు ఒప్పులు చేసిన ఓ తప్పుల్ని ఇప్పుడు వాళ్ళు చేయకుండా ఉండాలి. ఈ అననీయ గుణపాఠం మనకేం నేర్పుతుందంటే, సంఘంలో మనం ఇచ్చే కానుకని ఎంతైనా అది ఎంత అంత అనే కాదు, మనస్ఫూర్తిగా ఇవ్వాలి. తోటి విశ్వాసులు మనస్ఫూర్తిగా తెచ్చారు. వీళ్ళేమో వాళ్ళు ఇచ్చారు కాబట్టి మనం కూడా ఎంతో కొంత ఇవ్వాలి కాబట్టి నువ్వు ఒక దురాలోచన చేసి కొంత దాచుకొని కొంత ఇచ్చారు కాబట్టి వారు మరణ శిక్షను కొని తెచ్చుకుంటూ ఉన్నారు. సంఘంలో మనం ఇది గుర్తెరగాలి. ఇంకోటి పోతే, సంఘమంతయు దీనిని గూర్చి విన్న వారందరూ మహాభయంతో నిండిపోతారు. ఎందుకు ఉండదు భయం? సంఘంలో దాదాపు ఒక 10,000 మంది ఉన్నారు. అనేక మంది విశ్వాసులు వారి యొక్క ఆస్తిపాస్తులను తీసుకొచ్చి అపోస్తుల పాదముల చెంత పెడితే, ఆ సంఘంలో 2 భార్య భర్తలు ఒక దుష్ట కార్యంతో చేస్తే వారి యొక్క మరణం వారి కళ్ళ ముందే జరిగినప్పుడు మిగతా వాళ్ళకి భయం అనేది కలుగుతుంది ఆటోమేటిక్గా. మనం ఇచ్చాం కాబట్టి బతికిపోయాం, లేకపోతే మనం కూడా చచ్చి ఉండేవాళ్ళమి అనే ఒక ఆలోచన వాళ్ళలో వచ్చి ఉంటుంది. కాబట్టి ఆనాటి ఆదిమ సంఘం యొక్క భక్తుల జీవితాలు మన జీవితాలకి అన్వయం చేసుకొని మనం ముందుకు పోవాలే కానీ, మనం అనేక రకాలైన పాపాలు దేవునికి విరుద్ధంగా వెళ్తే మన స్థితిగతులు ఎలా ఉంటాయో మనకు తెలియదు. అది దేవుని యొక్క ఆధీనంలో ఉంటుంది. దాన్ని బట్టి మనం పాత నిబంధన కానీ కొత్త నిబంధన కానీ అనేకమైన వాక్యాలు, అనేక మంది ప్రవక్తలు అనేక రకాలుగా చెప్పారు. ముఖ్యంగా కొత్త నిబంధనలో అపోస్తులు ప్రకటించింది నజరేయుడగు యేసు క్రీస్తు గురించే. ఆయన యందే మీకు రక్షణ, ఆయన లేనిదే మీకు రక్షణ లేదు. ఇవన్నీ చెప్పుకుంటూ వస్తుంటే అనేక మంది మారిపోయారు వాళ్ళు. కానీ ఈ రోజున మనం మారిపోయామని చెప్పుకొని కూడా ఎలాంటి హృదయ పరివర్తన లేకుండా మన జీవితాలు కొనసాగిస్తూ ఉన్నాం. అంటే ఇది భరించడానికి ఘోరమైన పాపంగా, అంటే పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఏ విధంగా అననీయ సఫీరాలు మోసగించారో అంతకంటే దారుణంగా మనం ఈరోజు పరిశుద్ధాత్మ దేవుణ్ణి మోసగిస్తూ ఉన్నాం క్రైస్తవం అని చెప్పుకుంటూ. ఇదంతా కూడా ఒక గుణపాఠంగా సంఘానికి ఈ 5వ అధ్యాయం మొత్తం మనకు కనిపిస్తూ ఉంది. అనేక సూచక్రియలు అపోస్తులు చేశారు ఆ సమయంలో. అప్పటికి సూచక్రియ మనకి ఈరోజు ఉన్న వాక్యాలు కూడా వారి దగ్గర లేవు. ఇంకా మనకు అన్నీ తెలుసుకోవడానికి రాయించబడింది. ఇక్కడ అన్ని వాక్యాలు దేవుడు మనకు రాయించాడు. ఇక్కడ చక్కగా చదువుకోవచ్చు, చక్కగా వినొచ్చు, చక్కగా అవగాహన చేసుకోవచ్చు. ఆ రోజు ఉన్న ప్రజలకి ఆ అవగాహన చేసుకునే శక్తి లేదు, చదువుకోవడానికి బైబిలు లేదు. కానీ ఏవి లేకపోయినా కూడా ఆ రోజు అపోస్తులు, ఆ రోజు విశ్వాసులు దేవుని యందే నిలిచి దేవుని సంఘాన్ని ముందుకు తీసుకొని వెళ్తే అన్నీ ఉన్న మనం ఈరోజు మన సంఘాలు దేవుడిని వెనక్కి తీసుకెళ్తూ ఉన్నాయి. అంటే మనం పతనావస్థ స్థితికి వచ్చాం. దేవుడు చెప్పిన రీతిగా నా 2 యొక్క రాకడ సమయంలో ఏ విధంగా ఉంటుందో చెప్పబడ్డాడో ఇంచుమించుగా ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు అలాగే ఉన్నాయి. బహుశా ఎలా ఉంటుందేమో అని 2000 సంవత్సరాల క్రిందటమే దేవుడు బైబిల్లో రాయించి పెట్టాడు. ఎక్కడైనా సరే మన సంఘంలో కనీసం ఒక డెవలప్మెంట్ కూడా లేదు. 50 సంవత్సరముల క్రితం ఏ విధంగా అయితే ఈ సంఘం ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది. పెద్ద మార్పు ఏం లేదు. సంఘం అయితే ఉంది, చర్చి అయితే ఉంది, ప్రజలైతే వస్తున్నారు పోతున్నారు, అంతేగాని మారు మనస్సు హృదయ పరివర్తన అయితే లేదు. కనీసం ఇన్ని సంవత్సరాలు నుంచి మీరు ప్రార్థనకి చర్చిలకు వస్తున్నా ఈ రోజున సంఘ ప్రార్థన చేయండి అనేవాళ్ళు చేయొద్దనంటే ఒక్కరు కూడా సంఘ ప్రార్థన చేసే పరిస్థితి లేదు. చేయగలరా మీరు ఎవరన్నా ప్రార్థన? ఈరోజు చేస్తారా ప్రార్థన? చేయగలరా?
మరి దేనికి వస్తున్నట్టు మందిరానికి? దేనికి వింటున్నట్టు దేవుని మాటలు? మన జీవితాలు ఎలా ఉంటే ఎప్పటికీ కూడా మనం ఇలాగే ఉండిపోతూ ఉంటాం. ఇన్ని సంవత్సరాలుగా, ఇన్ని నెలలుగా మనం మందిరానికి వచ్చి బాప్తిస్మాలు తీసుకొని సప్రసాదాన్ని స్వీకరిస్తూ ఆరాధనలో పాల్గొంటూ జపమాలలో పాల్గొంటూ ఉన్నాం. కానీ ఎవరన్నా వచ్చి అయ్యా నాకు ఆరోగ్యం బాగలేదు ప్రార్థన చేయండి అని మిమ్మల్ని ఎవరన్నా అడిగితే ఏం చేస్తారు? మీ యొక్క విశ్వాసం, మీ యొక్క భక్తి అడిగిన వ్యక్తికి అర్థమైపోతుందా లేదా? ఎలాంటి భక్తులరా వీళ్ళు అనేది ఎదుటి వ్యక్తికి అర్థమవుతుందా లేదా? మీరైనా ప్రార్థన చేయగలరా? ప్రార్థన ఎలా చేయాలి? ఏం చేయాలి? ఏదో వచ్చాం, కూర్చున్నాం, వెళ్ళాం, ఇది కాదు. హృదయ పరివర్తన రావాలి. పరిశుద్ధాత్మ శక్తి మనలో నింపబడాలంటే ఆయన దగ్గరికి మనం వెళ్ళాలి. అపోస్తులు వెళ్ళారు కాబట్టి అక్కడ అద్భుతాలు చేయగలిగారు. అసలు ఇక్కడ చూడు, పేతురు మాట్లాడుతూనే ఉన్నాడు. ఏంటి అననయ్య, నీవు నాతో కాదా, మనుషులతో కాదయ్యా నువ్వు అబద్ధం ఆడింది, దేవుడితో అబద్ధం ఆడేవని మాట్లాడుతుండగానే దేవుడు ఎంటర్పోయి మరణశిక్ష వేశాడు అక్కడ. అలాంటి శిక్షలు మన జీవితాల్లో కూడా ఎన్నో జరుగుతూ ఉంటాయి. కానీ మరణశిక్ష అయితే కాదు, కానీ అంతకంటే శిక్షలు, అనేక శిక్షలు ఉంటాయి. ఏదో విధంగా మనల్ని శిక్షిస్తూనే ఉంటాడు దేవుడు. అది అప్పుల ద్వారా కావచ్చు, అనారోగ్య సమస్యల ద్వారా కావచ్చు, ఆరోగ్య స్థితుల ద్వారా కావచ్చు, కుటుంబాల్లో కావచ్చు, పిల్లల ద్వారా కావచ్చు. ఏదో విధంగా మనకి ఏదో శిక్షలు పడుతూనే ఉంటాయి. కానీ మనం దీన్ని గ్రహించం. ఇది గ్రహించం. గ్రహించిన వాడు దేవుడి దగ్గరగా వస్తాడు. ఎప్పుడైతే ఎందుకు మనకి ఇలా జరుగుతుంది అని గ్రహించిన వాడు దేవుడి దగ్గరగా వస్తాడు. ఇవన్నీ గ్రహించిన వాడికి ఎవడ దగ్గరగా ఉంటాడో తెలుసా? ఇవన్నీ గ్రహించిన వాడికి, ఇవన్నీ గ్రహిస్తే దేవుడి దగ్గరగా ఉంటాం. ఇవన్నీ గ్రహించిన వాడికి ఇంకొకడు ఉంటాడు దగ్గరగా. ఎవడో తెలుసా? సాతాను. ఇప్పుడు వాడి వలయంలో మనం చిక్కుకొని ఉన్నాం. మరి ఆ వలయాన్ని చించుకొని మనం బయటకు రావాలంటే ఏం చేయాలి? సాతాను అంటే డైరెక్ట్గా ఏమో ఒక దయ్యంలాగా మీకు కనపడతాం కాదు. నువ్వు ఒక చెడు పని చేసావంటే ఎవడు ప్రేరేపితం అది? నువ్వు ఒక చెడ్డ పని చేసావంటే ఎవడ ప్రేరేపితం అది? నువ్వు ఒక దొంగతనం చేసావంటే ఎవడ ప్రేరేపితం అది? నువ్వు ఒక వ్యభిచారం చేసావంటే ఎవడ ప్రేరేపితం అది? ఇవన్నీ కూడా సాతాను ప్రేరేపింపబట్టే మనం చేస్తూ ఉంటాం. మరి ఇవన్నీ ఆ సాతాను యొక్క ప్రేరణలకు మనం దగ్గరగా ఉండకుండా ఉండాలంటే దేవుని దగ్గరికి మనం రావాలి. యోబు గ్రంథంలో జరిగింది ఎన్నోసార్లు చెప్పుకుంటాను మీకు. యోబు గ్రంథంలో ఏం జరిగింది? సాతాను దేవుడితో సవాల్ చేస్తూ ఉన్నాడు. సాతాను దేవుడితో సవాల్ చేస్తూ ఉన్నాడు. నా భక్తుని చూసావా యోబునంటే? చూసేలే. వీరభక్తుడయ్యా, ఏం భక్తులయ్యా, అన్నిచ్చే కాబట్టి భక్తుడు, తీసే చూస్తాం ఏం భక్తుడు కనపడిద్ది అన్నప్పుడు ఏం జరిగింది? ఈ విషయం నీకు చాలాసార్లు మాట్లాడాను నేను. సాతానికి దేవుడు అధికారం ఇచ్చి ఎల్లు, ఆ భక్తి విశ్వాసం ఏంటో నిరూపించుకో, ఎలా ఉంటాడో చూడు నా విశ్వాసంలో అని చెప్పి పంపించినప్పుడు అతనికి ఏం జరిగిందని తెలుసా? పోనీ ఏం జరిగింది యోబుకి? గుర్తుందా మీకు ఎవరికన్నా? కనీసం 4-5 సార్లు చెప్పుకుంటాను నేను. రావటం ఆర్థిక వ్యవస్థ కుప్పగూలిపోయింది. ఉన్న ఆస్తులు పోయినాయి. ఒకే ఇంట్లో 10 మంది పిల్లలు చనిపోయారు. భార్య చీ అంది, బంధువులు థూ అన్నారు, లాస్ట్కి జబ్బు. అలాంటి స్థితిలో కూడా ఆయన ఏం మాట్లాడాడో తెలుసా? విశ్వాసాన్ని కోల్పోవాలా. మరి ఆ విశ్వాసం మనలో ఉందా లేదా? మనకి చిన్న దెబ్బ తగిలితేనే అమ్మ ఎక్కడున్నాడు దేవుడు, దేవుడు ఏమిటి ఇది అయిద్దా? మన అమ్మ అడిగినట్టు నన్ను. ఎప్పుడైనా సరే దేవుణ్ణి విమర్శించడానికి మనకి ఎలాంటి రైట్స్ లేవు. దేవుణ్ణి విమర్శించడానికి మనకి ఎలాంటి అధికారం లేదు. నీకు ఏది జరిగినా దైవ చిత్తమే జరిగిద్ది, అనుభవించాల్సిందే. ఎవడ క్రియలు చొప్పున వాడికి ఉంటుంది ఫలితం. యేసుక్రీస్తు ప్రభుల వారి సువార్తలో చెప్తున్నట్టు
ఎవడైతే ఏ క్రియల ద్వారా చేస్తాడో ఆ క్రియల ద్వారానే వాడి యొక్క ఫలితం ఉంటుంది. మనం చేసే అన్ని దుష్ట పనులు, దుష్ట సాంగత్యాలు చేసి దేవుణ్ణి తిడుతూ ఉంటే మరీ భారంగా మనం దేవుడికి ఉంటాం తప్ప దేవునికి మహిమపరిచే వరంగా మనం ఉన్నాం. ఖచ్చితంగా అననీయ సఫీరాల యొక్క జీవితాలు మనం ఖచ్చితంగా మనం ఆలోచించేయాలి. ఒకసారి విశ్వాసంలో బలంగా ఉండాలి. వీరికిలాగా దేవుణ్ణి మోసపుచ్చటం కాదు. మనం ఇక్కడికి వచ్చి జ్ఞానస్నానం తీసుకొని దివ్య సప్రసాదం తీసుకొని బయటికి వెళ్ళి పాపం చేస్తే దేవుని మోసం చేసినట్టే. ఇక్కడికి వచ్చేసి కూర్చొని ప్రభువా నీ బిడ్డనయ్యా అంటాం, ఆడకెళ్ళాక నువ్వెవడవోనయ్యా అంటాం. అర్థమైందా? ఏడకొచ్చి కూర్చున్న కాసేపు ప్రభువా నీవే నాకు దిక్కు, నీవే నాకు అండ, నీవే నాకు కొండ అంటాం. బయటికి వెళ్ళాక కనీసం ఆయన గుర్తన్న ఉంటాడో లేదో నాకు తెలియదు. ఇవన్నిటికీ మూలం ఏంటంటే దేవుని యొక్క మాటని మీరు పట్టుకోపోవటం వల్ల, దేవుని మాట మీకు అర్థం కాకపోవటం వల్ల, దేవుని యొక్క మాటలోని రుచితనం, కమ్మతనం మీకు అర్థం అవ్వకపోవటం వల్ల దాని విలువ మీకు తెలియట్లేదు అంతే. ఒక్కసారి దాని విలువగాని మీకు రుచిగాని చూడగలిగితే ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. అందరికంటే ముందు మీరే వచ్చి ఇలా ఏం చెప్తారా అని ఎదురు చూస్తారు. ఇలా ఏం చెప్తారా వాక్యం అని ఎదురు చూస్తారు. మొన్న వేటపాలెంలో కనీసం ఒక 50-70 మంది ఉన్నారు. బయట నుంచి వేరే ఫాదర్ వచ్చాడు. ప్రసంగం అయిపోయింది, పూజ అయిపోయింది, అంత అయిపోయింది. సంఘం కొరకు ఎవరన్నా ప్రార్థన చేయండి అమ్మా అన్నాడు. ఒకళ్ళు లెగవల సంఘం కొరకు ప్రార్థన చేయండి అమ్మ అంటే ఒక్కళ్ళు లెగవల. అప్పుడు ఆ ఫాదర్ ఏమనుకొని ఉంటాడు, అబ్బాయి వీళ్ళు ఎంత విశ్వాస వీరులు రా అనుకొని ఉంటాడు. అవునా కదా? ఎంత భక్తులు రా వీళ్ళు, ఎంత విశ్వాస వీరులు రా వీళ్ళు అనుకొని ఉంటాడు. మనం క్రైస్తవులుగా ఉన్నాం. క్రైస్తవేతరులు వారికి ఏదో ఒక బాధ వచ్చి, అరే మీ ప్రభువు దగ్గర ప్రార్థన చేస్తే నా రోగం తగ్గిద్దని మీ బైబిల్ అనేక సార్లు చెప్పాడంట కదరా, నా కోసం ఒక్కసారి ప్రార్థన చేయరంటే మనం ప్రార్థన చేసేటట్టు ఉండాలి. ఖచ్చితంగా ప్రార్థన చేసేటట్టు ఉండాలి. మనం ప్రార్థన చేయటమే చేతగాని వాళ్ళు మనమేం క్రైస్తవులమే, మనమే విశ్వాసులమే. పైపెచ్చు సప్రసాదం, జ్ఞానస్నానం తీసుకున్నాం. ఆ జపాలు చెప్తున్నారు, ఆ జపాల్లో చెప్తున్నారు. ఆ జపాల్లో సారాంశం అన్న అర్థమయ్యా పోని వాక్యం తీసి పక్కన పెట్టండి. జపాలు ఏం చెప్తున్నారు? ఆ జపంలో అర్థం కావట్లేదంటే ఒకటి, ముందు మీకు వినాలి అనే శ్రద్ధ ఉండాలి. ఊరికేదో కూర్చొని కూరపాట్లు పెడితే వాక్యాలు అర్థం కావు. వినే శ్రద్ధ ఉండాలి. ముందు ఇంటికాడే ఈరోజు ఏం చదువుతాడా వినాలి అనే ఒక శ్రద్ధ కలిగి ఉండాలి. నాకేం పని పాట లేకుండా మీకు వాక్యం చదువుతాను అనుకున్నారా? నేను మీకు వాక్యం చెప్పాలంటే నేను ఇంటికాడ 2 గంటలు ప్రిపేర్ అవ్వాలి తెలుసా మీకు? నేను మీకు ఒక అరగంట ఇక్కడ వాక్యం చెప్పాలంటే ఇంట్లో 2 గంటలు ప్రిపేర్ అవ్వాలి. ఎక్కడ ఏ వచనం ఉందో చూసుకోవాలి, రాసుకోవాలి, మళ్ళీ మర్చిపోతానేమోనని. నాకు అవసరం ఏంటి చెప్పు? నేను 2 గంటలు మీకు ఏదో దేవుడి మాటలు చెప్పాలని నేను 2 గంటలు ఇంటికాడ ప్రిపేర్ అయ్యి కాగితం మీద రాసుకొని వచ్చి మీకు చెప్పాల్సిన అవసరం నాకేంటి? ఏంటి చెప్పు? దేవుడు ఒక భారాన్ని ఇచ్చాడు. నువ్వు మారటమే కాదురా, నీ బ్రతుకు మారటమే కాదురా, నీకు చేత అయితే ఒక్కడైనా మార్చు. నా కృప ఉంటే 100 మందిని మార్చు, ఆయన కృప ఉంటే 1,00,000 మందినైనా మార్చవచ్చు. నేను మా అమ్మకి ఎప్పుడూ మాట చెబుతూ ఉంటా, మన చర్చిలో ఎవరు మారే స్థితిలో లేరుగా అమ్మ, కనీసం నేను చచ్చిపోయేలోపు నువ్వు మారితే చాలు, నాకు పరలోక రాజ్యం వచ్చిద్దని చెప్పే నేను చాలాసార్లు చెప్పాను మా అమ్మకి. నువ్వు ఒక్కదాని మారినా
ఈమెను మార్చాను ప్రభు అని రేపు నేను లెక్క అక్కడ చెప్పుకుంటాను అని ఎన్నోసార్లు చెప్పా. మనం ఏదో వాక్యం వింటమే కాదు, మనం నలుగురికి చెప్పే విధంగా కూడా ఉండాలి. అదే క్రీస్తు చెప్పింది, యెరూషలేములోను యోదయ సమరయ భూ దిగంతముల వరకు నా సువార్త వ్యాప్తి చెందాలి అని చెప్పాడు అపోస్తులకి. అపోస్తులు చేశారు, మనకిచ్చారు. మరి మనం ఎంతమందిని మార్చాం? వారు అనేక మందిని మార్చారు. మరి మనం ఎంతమందిని మార్చాం? మార్చడానికి అసలు ముందు మనకేం వచ్చు? మనకేదైనా వస్తేనే కదా ఎదుటికి మనం చెప్పగలిగేది. అది ఆలోచన చేయాలి, శ్రద్ధ కలిగి ఉండాలి. ముందు దేవుడి మాట. మనకి దేవుడి యందు భక్తి అయితే ఉంది, కానీ భయం లేదు. మెయిన్ అక్కడే వస్తుంది సమస్య. భక్తి ఉంది కాబట్టి మీరు చర్చికి వస్తున్నారు, కాదంటలా. భయం లేదు. ఇక్కడ చూసే వాక్యం చెప్తుంది, ఎప్పుడైతే అననీయ సఫయ్యారో అక్కడికక్కడే నేలగూలారో 11వ వచనంలో, సంఘమంతయు దీనిని గూర్చి విన్న వారందరూ మహా భయంతో నిండిపోయిరి. దేని గూర్చి? ఒరే అన్నయ్య సఫయ్యారే వచ్చారా, పేతురు ముందు అబద్ధం ఆడారా, అబద్ధం ఆడాలని నేలగూలి చచ్చారా అని వార్త వెళ్ళిపోయింది ప్రజల్లోకి. గడగడ ఉనికారు ఎక్కడ భయంతో. ఏంటి ఈ పరిస్థితి? ఎందుకు జరిగింది? మరి ఆ భయం ఈరోజు మనలో ఉందా? ఆ భయం మనలో ఎందుకు ఉండలేదు అంటే, వాళ్ళకలాగా మనలో కూడా ఏదైనా జరగాల, ఏదైనా జరిగితేనే వింటారా? చూస్తూ ఉంటున్నాం, కొంతమంది అలాగే ఉన్నారు. మంచి దెబ్బకు పడితే కానీ దేవుడి దగ్గరికి రాని పరిస్థితులు కూడా ఉన్నాయి. కొంతమంది దగ్గర మంచి కష్టం వస్తే వస్తారు దేవుడి దగ్గరికి, కష్టం తీరిపోగానే మళ్ళీ కనపడరు. అలాంటి వ్యక్తులు కూడా ఉన్నారు. అవునా కాదా? మన సంఘమే కాదు, ప్రతి సంఘంలో ఇలాగే ఉంది పరిస్థితి. అంటే ఈనాటి ఆధునిక సంఘాలు ఆనాటి ఆదిమ సంఘాలు లాగా లేవు. ఆనాటి ఆదిమ సంఘాల్లో ఇంటింటికి జొచ్చుకొని పౌలు చంపినా సరే అని చెప్పి వాళ్ళు వాక్యం ఎప్పుడు కూడా ఆపలేదు. నేను గతంలో చెప్పా, దేవుని దగ్గరికి రాకపోయినా పర్లేదు, జ్ఞానస్నానం తీసుకుపోయినా పర్లేదు, కానీ ఒక్కసారి వచ్చి జ్ఞానస్నానం తీసుకొని మళ్ళా నువ్వు పాత పోకడలో వెళ్ళావంటే అది ఇంకా మరీ ఘోర పాపంగా ఉంటుంది. దానికంటే జ్ఞానస్నానం తీసుకోకుండా తిరుగుతూ ఉంటారు చూసేవా, వాళ్ళే రైటు దేవుని దృష్టిలో. అప్పుడు దేవుడు ఏమంటాడంటే, వాడు తెలుసుకోలేదు కాబట్టి తిరుగుతున్నాడు, వీడు తెలుసుకొని కూడా వీడి చేసిందేంటి? వాడు తెలుసుకోవాలా నన్ను తిరుగుతున్నాడు, ఓకే, నువ్వు తెలుసుకొని ఏం చేస్తున్నావు అని క్వశ్చన్ చేస్తాడు రేపు. వాడు తెలుసుకోవాలా నన్ను కాబట్టి రాలా, మరి నువ్వు వచ్చి ఏం చేసావు? లెక్క ఉండిద్ది రేపు, ప్రతిదీ లెక్క. తీర్పు దినం ప్రతి దానికి మనం లెక్క చెప్పాలి అక్కడ. ఇది అంత ఆషామాషయం కాదు, ఏదో బ్రతుకుతున్నాం అయిపోతుంది, ఏదో గడిచిపోతుంది అనుకుంటామేమో. బైబిల్ ప్రకారం మనకు ఒక పునరుత్థానం ఉంది, మరలా తిరిగి జీవంతో లేస్తాం. ప్రభు చెప్పాడు, ఆయన ఏ విధంగా అయితే లేచాడో మనల్ని కూడా అదే విధంగా లేపుతాడు. అక్కడ జరిగేది మనం చూడలేదు కాబట్టి కళ్ళారా మనకు భయం లేదు. మన కళ్ళ ముందు ఎవడైనా చస్తే కానీ ఉనికిపోతాం. ఇక పునరుత్థానం ఉంది, ఖచ్చితంగా మనకి పరలోకం ఉంది, అక్కడ మళ్ళా బ్రతుకుతాం. బ్రతికినప్పుడు అదే మనం విశ్వాస సంగ్రహంలో చెప్తాం. ఏం చెప్తాం రా విశ్వాస సంగ్రహం? చెప్తారా? వచ్చా మీకు? వచ్చా విశ్వాస సంగ్రహం? వచ్చా? ఒకసారి చెప్పు. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పిత తండ్రి దేవుణ్ణి విశ్వసించుచున్నాను. విశ్వసిస్తున్నామా? మనం విశ్వసిస్తున్నామా? లేదు. భౌతికంగా వస్తున్నాం, ఆత్మలో మాత్రం లేదు. శారీరకంగా అయితే వస్తున్నాం, ఆత్మలో అయితే లేదు. దాంట్లో మరణించిన వారును జీవించిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును అనే ఒక పదం కనపడింది విశ్వాస సంగ్రహంలో. మరణించిన వారికి, చనిపోయిన వారికి, బ్రతికున్న వారికి తీర్పు చేయుటకు వచ్చును. ఎవరు వస్తారు? యేసు ప్రభు వస్తాడు. చెప్పాడు ఆరోహణం అయ్యేటప్పుడు. ఇంతకుముందు పోయిన వారం, అంతకుముందు వారం చెప్పాను నేను. శిష్యులు చూస్తాగానే ఆరోహణం అయినప్పుడు దేవదూతలు ప్రత్యక్షమై ఏం చెప్పారు? ఏం గలిలే వాసులారా, ఏంది మీరు చూసేది? మీ ప్రభు ఏ విధంగా అయితే పరలోకానికి ఆరోహణం అవుతాడో అదే విధంగా దిగి వస్తాడు భూమి మీదకి. చెప్పారా లేదా దేవదూతలు? ఇదే అపోస్తల కార్యములు.
గత 2 వారాల కిందట అనుకుంటాను ఈ మాట వచ్చింది మనకి. అంటే దేవుని రాజ్యం ఉంది, కొత్తగా రాదు. ఆల్రెడీ ఇప్పుడు దేవుడే పరిపాలిస్తున్నాడు. ఈ భూలోకంలో ఈ ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు ఉండొచ్చేమో. ఈ ముఖ్యమంత్రులు, రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు కూడా పరిపాలించేవాడు దేవుడు. అర్థమవుతుందా? దేవుని రాజ్యం వచ్చును కాకంటే దేవుని రాజ్యం ఎప్పుడో వచ్చింది, కానీ మనం ఆ రాజ్య ప్రకారమే మనం నడుచుకోవట్లా. అక్కడే సమస్య. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడాలి, మీ రాజ్యం రావాలి. రాజ్యం రావాలంటే ఏంటి? రాజ్యం వచ్చింది, ఆయన రాజ్య ప్రకారం మనం జీవించట్ల అంతే. ఆయన రాజ్యం రావాలంటే లోకంలో పాపం ఉండకూడదు, లోకంలో వ్యభిచారాలు ఉండకూడదు, దొంగతనాలు ఉండకూడదు, అసాంఘిక శక్తులు ఉండకూడదు. ఒక్క మంచితనం, మానవత్వం మాత్రమే ఉండాలి. అదే పరలోక రాజ్యం. అది భూమి మీదకి రావాలంటే ఎవడు రావాలి? దేవుడు రావాలా? మనం మారాలా? మనం మారాలి. పరలోకంలో చెబుతాం, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. ఎట్లా నెరవేరుతుంది? నీ బ్రతుకు మారాలా, నువ్వు మారాలి కదా, నువ్వు మారితేనే కదా. జపాలు చదువుతున్నాం ఏదో చదువుకొని అప్పచెప్పినట్టుగా కాదు, దానిలో భావాన్ని గుర్తెరగాలి. దాంట్లో భావం ఏంటి? శిష్యులు అడిగారు, ప్రార్థన ప్రభువా, ప్రార్థన చేయడం మా చేత కావట్లేదు, అసలు ప్రార్థన ఎట్ట చేయాలంటే నేర్పాడు. ప్రభువు నేర్పాడు ఈ ప్రార్థన, పరలోక ప్రార్థన. శిష్యులు అడిగారు, ప్రార్థన ఎలా చేయాలి ప్రభువా, మాకు తెలియదు, బోధకుడా ప్రార్థన ఎలా చేయాలి అని అడిగితే పరలోకమందున్న ప్రభు చెప్పాడు. మత్తయి సువార్తలో ఉంటుంది ఇది. ప్రార్థన ఎలా చేయాలో నేర్పాడు శిష్యులకి. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడాలి, మీ రాజ్యం రావాలి, మీ చిత్తం ఏ విధంగా అయితే పరలోకంలో నెరవేర్చబడుతుందో అది భూలోకంలో నెరవేర్చబడాలి. ఇవన్నీ ప్రార్థన శిష్యులకి నేర్పించాడు. ఆ శిష్యులు ఆదిమ సంఘాలకు నేర్పారు. ఆదిమ సంఘాల ద్వారా మనం నేర్చుకున్నాం. కానీ వాళ్ళకి మనకి తేడా ఏంటంటే, వాళ్ళు దానిలో అంతరంగాన్ని వాళ్ళు గ్రహించారు. మనం ఏంటంటే ఎవరికి పెదవులతో మాట్లాడుతూ ఉన్నాం. అంతే తేడా వాళ్ళకి మనకి. రాజ్యం ఆల్రెడీ ఉంది, దేవుడి రాజ్యం ఉంది, ఆల్రెడీ రాజుగా ఆయన పరిపాలిస్తూ ఉన్నాడు. పరలోకంలో తండ్రి కుడి పక్కన కూర్చొని పరిపాలన జరుగుతూ ఉంది. లేదా పరిపాలన జరగట్లేదు ఆయన పరిపాలన. ఆయన పరిపాలించకపోతే సూర్యుడు వస్తాడా, చంద్రుడు వస్తాడా, వర్షం పడుతుందా? ఇదంతా కూడా ఆయన పరిపాలన జరుగుతున్నాయే. కానీ మనం పరిపాలన అంటే ఏదో ఒక ముఖ్యమంత్రి, ఒక ప్రధానమంత్రి అని మనం అనుకుంటాం. కానీ ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు, రాష్ట్రపతులు కూడా ఏమీ చేయలేరు. ఏమన్నా ఒక వర్షాన్ని రప్పించగలరా? లేదా వచ్చిన వర్షాన్ని ఆపగలరా? లేదా సూర్యుని ఆపగలరా? చంద్రుని ఆపగలరా? ఇదంతా కూడా కుడి పార్శ్వమున కూర్చొని దేవుడు ఆల్రెడీ యేసుక్రీస్తు పరిపాలన జరుగుతూనే ఉంది. కాకపోతే ఆ సత్యాన్ని మనం గ్రహించట్లా. ఆయన పరిపాలన జరుగుతూనే ఉంది. ఆయన పరిపాలన లేకపోతే నీకు ఉదయం అవ్వగానే సూర్యుడు రాడు, సాయంత్రం అవ్వగానే సూర్యుడు హస్తమించడు. ఇవన్నీ జరుగుతుంది. ఇవన్నీ ఎవడు చేస్తున్నాడు? వీటిని పరిపాలన ఎవడు చేస్తున్నాడు? దేవుడే చేస్తున్నాడు. ఇక్కడ ఒక మాట చెప్పాలి. సూర్యచంద్రుల్ని ఆపే శక్తి కూడా ఒక ప్రార్థన ద్వారా ఒక భక్తుడు ఆపాడు. ఎవరు ఐడియా ఉందా ఆ భక్తుడి పేరు మీకు? పాట కూడా పాడతాం. యెహోషువ ప్రార్థించగా సూర్యచంద్రులను ఆపితివి, యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది పాట పాడతాం. కానీ దాని అంతరార్థం ఏందో తెలుసా? ఒక యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు పాత నిబంధన యెహోషువ గ్రంథంలో శత్రువుల్ని దేవుడు అందరిని చంపమన్నప్పుడు కొంతమంది మిగిలిపోయి సమయం చాలకపోతే యెహోషువ ప్రార్థన చేశాడు. అయ్యా చీకట పడిపోతే మళ్ళీ రోజు మారుది, వీళ్ళు చచ్చిపోవడానికి అవకాశమే లేదు, నువ్వు 1 గంట సేపు సూర్యుడిని చంద్రుని ఆపేసాయి. అంటే చీకట పడకూడదు, చీకట పడటానికి లేదు, ఆగిపోవాలి. సూర్యుడు చంద్రుడు ఆగిపోవడం అంటే కాలం నిలబడిపోయినట్లే. కాలచక్రాన్ని ఆపేశాడు యెహోషువ ప్రార్థన వల్ల. దేవుడు కాలచక్రాన్ని ఆపేశాడు. కాలం ఇక ముందుకు వెళ్ళకుండా. ఎవడన్నా ఆపగలడా రోజుని? ఈరోజు గడవకుండా రేపుని ఆపగలడు ఎవడన్నా? ఏ రాజైనా, ఏ పరిపాలన అయినా, ఏ మంత్రి అయినా ఎవడన్నా ఆపగలడా కాలాన్ని? తెల్లారకుండా చేయమని ఎవడు?
ఈరోజు రాత్రి తెల్లవారకుండా ఎవడన్నా చేయగలడా భూమి మీద? అది దేవుడు చేస్తాడు తలుచుకుంటే. చేశాడు ఆల్రెడీ, గ్రంథంలో మనకు కనిపిస్తుంది. యోషువ గ్రంథం సూర్యుడిని చంద్రుడిని ఆపేసేశాడు కొంత సమయం, అంటే కాల గమనాన్ని ఆపేశాడు. మరి అంత శక్తివంతమైన దేవుడిని మనం ఎందుకు గ్రహించలేకపోతూ ఉన్నామంటే, లోక ఆశలతో మనం ఉన్నాం, లోక వ్యామోహాలతో మనం ఉన్నాం. పరిపూర్ణమైన దేవుని శక్తిని మనం తెలుసుకోలేకపోతూ ఉన్నాం. దేవుని యొక్క పరిపూర్ణమైన శక్తి మనం ఎప్పుడు తెలుసుకుంటామో ఆటోమేటిక్గా పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చేస్తాడు. అప్పుడు అనేకమైన మార్పులు జరుగుతాయి ప్రతి మనిషిలో. ఖచ్చితంగా మార్పు జరిగిందంటే దేవుడు మనందున ఉన్నట్టే. అది మనకి అర్థమైపోతుంది, దేవుడు మనందున ఉన్నాడు అని ఎవరు చెప్పక్కర్లేదు. అక్కడ పేతురు మాట్లాడుతూనే ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఎంటర్ అయిపోయాడు అక్కడ. ఇంకా ఏంది పేతురు మాటలో వేసే శిక్ష వేసాయి అని చెప్పాల, డైరెక్ట్గా ఆయన వచ్చి శిక్ష వేసేసాడు అక్కడ. పేతురు నువ్వు చచ్చిపోని కూడా చెప్పాలి అక్కడ. ఎందుకయ్యా దేవుడిని మోసపుచ్చావు అని అడిగాడు, అంతే, నేల కూలిపోయాడు. ఈరోజు మానవ మాత్రమైన మనకు కూడా ఎన్నో సమస్యలు ఉంటాయి. మరణ శిక్ష కాదు కానీ అనేక శిక్షలు మనకు పడుతూనే ఉంటాయి, ఏదో సందర్భంలో ఏదో విధంగా. ఇవన్నీ కూడా మనకి దేవునిగా దూరంగా ఉండటం వల్ల మనకి శిక్షలు పడుతూ ఉంటాయి. కాబట్టి ఈరోజు మనం ఈ యొక్క అపోస్తుల కార్యముల 5వ అధ్యాయం ద్వారా కూడా మనం అననీయ సఫీరా జీవితాన్ని మనం తీసుకుంటే, దేవుణ్ణి మోసం చేయకూడదు. మనిషిని మోసం చేసినా కూడా దేవుణ్ణి మాత్రం మోసం చేయకూడదు. ప్రజెంట్ మనం చేస్తున్న దేవుణ్ణి మోసం చేస్తూనే ఉన్నాం. ఈరోజు మేమే పాపం చేయమయ్యా, చేసిన పాపాలు తీసేసేయమని చెప్పి జ్ఞానస్నానాలు తీసుకున్నాం, సంఘంలోకి వచ్చాం, ఆయన శరీర రక్తాలని భుజిస్తూ ఉన్నాం, బయటికి వెళ్ళి అన్నీ చేస్తూ ఉన్నాం. అందుకే మనకి ఇలాంటి శిక్షలు ఏదో విధంగా మనకి జరుగుతూనే ఉంటాయి. తప్పులు చేసిన మన్నించే దేవుడుగా మనకి ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు కనిపిస్తూ ఉన్నాడు. అలా అని చెప్పి ఎల్లకాలం మీరు చేస్తూ ఉండండి అని పర్మిషన్ ఇచ్చినట్టు కాదు. మనస్ఫూర్తిగా ఒక్కసారి మనం పాపాలు ఒప్పుకున్నప్పుడు రెండోసారి ఆ పాపాన్ని రిపీట్ చేయకుండా ఉండాలి. లేదులే ఈరోజు తప్పు చేద్దాం, రేపు ఒప్పుకుందామని మనం అనుకున్నాం అనుకో, ఈ మధ్యలో ఏదైనా జరగవచ్చు. కొంతమంది ఉంటారులే, ఈ 6 నెలలు మందు తాగి పలానా ఈస్టర్ పండుగ వచ్చింది కదా, ఆ రోజు నుంచి ఆపేయాలా అనే వాళ్ళు ఉంటారు. ఇంతకుముందు ఏదో సందర్భంలో అనుకుంటా చెప్పా నేను, గుంటూరులో ఫాదర్ ఎట్నే ఒక తాగుబోతు అబ్బాయి వస్తూ ఉంటే రోజు చర్చికి వస్తాడంట ఫుల్గా తాగి. చర్చికి మాత్రం రోజు వస్తాడు, ఫుల్గా తాగి లాస్ట్లో కూర్చుంటాడంట. ఫాదర్ గమనించాడు, 4 వారాలు 5 వారాలు గమనించి పూజ అయిపోయాక, బాబు నువ్వు చర్చికి వస్తున్నావు అంతా బాగానే ఉంది, తాగి వస్తున్నావయ్యా, ఇది దేవుడికి నచ్చే విషయం కాదు అని ఫాదరు చెప్పినప్పుడు, ఫాదర్ నాకు కొన్ని ఇంట్లో సమస్యల వల్ల నేను తాగుతున్నాను, నాకు ఒక 6 నెలలు అయితే ఆ సమస్యలు పోతాయి ఫాదర్, ఇక నేను అప్పటి నుంచి మొత్తం అసలు ఈ ముందు గిన్ని తాగకుండా చర్చికి వస్తాను ఫాదర్ అని చెప్పాడంట. సరే బాబు నువ్వు మారాలని చెప్పి ఫాదర్ ఫోన్ చేసి ప్రార్థన చేసి పంపించాడు. ఈ క్రమం జరుగుతూనే ఉంది, మనోడు తాగుతూనే ఉన్నాడు, వస్తానే ఉన్నాడు, పోతానే ఉన్నాడు. కాలక్రమం 6 నెలలు టైం అడిగాడు. ఈ 6 నెలల లోపే అతనికి యాక్సిడెంట్ అయి చచ్చిపోయాడు. ఇది ఎక్కడో చెప్పా నేను. వాడు మారింది లేదు, మధ్యలోనే పోయాడు. అదే ఫాదర్ చెప్పినప్పుడు మారినట్టయితే దేవుడికి ప్రీతికరంగా ఉండేవాడు. తక్షణమే మనం మారాలి, ఎందుకంటే మరుక్షణం మనం ఉంటామో ఊడిపోతామో మన చేతుల్లో లేదు. అవకాశం వచ్చినప్పుడే మనం మారగలగాలి. మనకు చక్కని అవకాశం ఇచ్చాడు, మీరు పాపాలు చేసిన రండి, సమస్త భారంతో అలసి ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నా యొద్దకు రండి అంటే మీరు పనులు పాటలు చేసుకొని ఒళ్ళలిసిపోయి వచ్చి కూర్చోమని కాదు అర్థం. మీరు పాపాలు చేసి ఉంటారు, మోసాలు చేసి ఉంటారు, దుర్మార్గమైన పనులు చేసి ఉంటారు. చేసినా సరే నా కాడి కిందకు రండి, ఆ పాపాలు నేను తీస్తా.
అని దాని అర్థం. భారం అనగానే అబ్బో ఇవాళ పని చేసి ఒళ్ళు నొప్పులు వచ్చినాయి వచ్చి కూర్చుందామని కాదు. కాబట్టి సంఘం పట్ల భారం అనేది కలిగి ఉండాలి. ప్రతి విశ్వాసి కూడా సంఘం అనేది యేసుక్రీస్తు యొక్క శరీరం. సంఘానికి యేసుక్రీస్తు ప్రభుల వారు తల అయితే శరీరమే సంఘం. సంఘంలో ఉన్న విశ్వాసులు శరీరం ఏ విధంగా ఐక్యంగా ఉందో సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసి కూడా అదే విధంగా ఐక్యంగా ఉండాలి. మన శరీరంలో ఏదన్నా భాగం ఒక దెబ్బ తగిలినప్పుడు శరీరానికి ఎంత నొప్పి వస్తుంది? వస్తుందా రాదా? ఒక చిన్న ముళ్ళు గుచ్చుకుంటేనే నొప్పి వేసిద్ది మనకు. అలాంటి సంఘంలో జరగడానికి వీల్లేదు. జరగకుండా ఉండాలంటే ఏం జరుగుతుందనేది ఒక వార్నింగ్ ఇచ్చాడు దేవుడు. ఆ దెబ్బతోటి సంఘంలో ఈసారి తప్పు కూడా జరగడానికి కూడా అవకాశం లేకుండా శిక్ష, మరణ శిక్ష వేశాడు. దేవుడి దయ వల్ల మనకు ఆ శిక్షలు అయితే వేయట్లా, కానీ వేస్తాడేమో మనకు తెలియదు. కానీ కాబట్టి మనం పాపులం అయి ఉండొచ్చు కాక, కానీ దేవుని కాడి కిందకు వచ్చి మనం ఒప్పుకొని హృదయ పరివర్తనం చెందితే ఖచ్చితంగా మనకి పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వస్తాడు. అప్పుడు మనం జీవన విధానంలో మార్పులు వస్తాయి. దేవుళ్ళో ఉన్నామంటే మన యొక్క జీవితం మారాలి, మన యొక్క ఆ స్థితిగతి మారాలి, మన యొక్క ప్రవర్తన మారాలి, మన భాష మారాలి, అన్నీ మారాలి. అప్పుడే మనకి దేవుని యందు ఉన్నాడు వీడు అనడానికి ఎగ్జాంపుల్గా మనకు కనిపిస్తూ ఉంటుంది. చాలామంది హేళన చేస్తారు. ఎవరే ఆ పాస్టరా, అబ్బో వాడు ఇంతకుముందు పచ్చి తాగుబోతాయా, ఇప్పుడు ఏదో బుద్ధిమంతులు మాటలు చెబుతున్నాడులే అని హేళన చేసేవాళ్ళు చాలామంది చూసాం మనం. కానీ దేవుడు అలాంటి వాళ్ళనే దీనుల్నే ఎన్నుకుంటాడు. అది వీళ్ళకి తెలియదు పాపం. మరి అదే తాగుబోతుడు వెళ్ళి 100 మందికి ప్రసంగం చెబుతూ ఉంటాడు అక్కడ. అది ఎలా సాధ్యమైంది? ఈ చెప్పేవాడిని చెప్పమను 2 మాటలు చదువుతాడేమో, కనీసం ప్రార్థన చేయమను చేస్తాడేమో, తెలియదు. విమర్శించడం అంటే ఏముంది, నోట్లో మాటే కదా. వాడు పచ్చి తాగిపోతాయి ఒకప్పుడు, వాడేదో ఇప్పుడు వచ్చి నీతులు చెబుతున్నాడు అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే దేవుడు దీనుల్నే ఎన్నుకుంటాడు అనడానికి అది ఒక ఎగ్జాంపుల్. దీనులనే ఎన్నుకుంటాడు అంటే పేదవారుగా నాశనమైపోయే వారిని, అలాంటి వారిని దేవుడు తీసుకుంటాడు దగ్గరికి. అపోస్తులు ఉన్నారు, 12 మంది అపోస్తులు. ఆ రోజు సమాజంలో వాళ్ళేం ధనికులేం కాదు, డబ్బున్న వాళ్ళేం కాదు, చదువుకున్న వాళ్ళేం కాదు. మరి ఆ రోజు అనేక మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, డబ్బున్న వాళ్ళు ఉన్నారు. కానీ యేసుక్రీస్తు ఎవరిని ఎన్నుకున్నాడు? పేదవారినే ఎన్నుకున్నాడు. మనలాగా కాయి కష్టం చేసేవాళ్ళే శిష్యులు. వాళ్ళు సపరేట్గా పైనుంచి ఆకాశం నుంచే ఊడిపడలా. మనం ఏ విధంగా పని చేసుకుంటూ ఉన్నామో వాళ్ళు కూడా ఆ రోజుల్లో వాళ్ళు పనులు చేసుకుంటూ ఉన్నారు. కానీ ఆ పనులు చేసుకునే శిష్యుల్ని దేవుడు ఏ స్థాయికి తీసుకెళ్ళాడు అనేది మనం గుర్తెరగాలి. ఇక్కడ దేవుడు వాళ్ళకి ఎలాంటి అధికారం ఇచ్చాడు, ఏ స్థితిలో నిలబెట్టాడు. ఎప్పుడో 2000 సంవత్సరాల కింద చనిపోయిన అపోస్తుల గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నామంటే వారు ఏ విధంగా జీవించి ఉంటారు. దేవుని విధానంలో జీవించాడు కాబట్టి వాళ్ళ గురించి దేవుడు రాయించి పెట్టాడు ఇక్కడ మాటలు. అంటే వారి యొక్క జీవితాల ద్వారా మనకి బుద్ధి రావాలి అని రాయించి పెట్టిన మాటలు ఇవి. కనీసం వారి యొక్క జీవితాలను చదువుకోనైనా సరే మనం బుద్ధి తెచ్చుకొని వారి వలె మనం ప్రవర్తించాలని రాసిపెట్టిన మాటలు అవి. ఇవన్నీ మనం గ్రహించకుండా, పట్టించుకోకుండా కనీసం మన దరిద్రం ఏందో కానీ, మనదే కాదు ఆర్సీఎంలో ఉన్న దరిద్రం ఏందో కానీ అనకూడదు. నేను బైబిల్ చదివేవాడు ఒకడు ఉండడు. అదే ప్రొటెస్టెంట్ చర్చిల్లోకి వెళ్ళండి, చిన్న పిల్లలు చెబుతారు ప్రార్థన చేయమంటే టక 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 10 నిమిషాలు ప్రార్థన చేస్తాడు వాడు. ఇంత పిల్లాడిని అడిగిన మన ఆర్సీఎంలో పట్టణం చదవాలంటే ముందు బైబిల్ ఇవ్వాలా, వాడు ప్రాక్టీస్ చేయాలా, అక్కడ 4 పదాలు చదవటానికి కింద మీద పడతారు. ఎందుకు అవుతుందంటే రోజు చదివితే మొఖాలు అయితే కదా, రోజు చదువుతూ ఉంటే అలవాటు అయ్యింది. ఎప్పుడు చదవని మొఖాలు కదా, అలాగే ఉంటుంది. కాబట్టి బైబిల్ దేవుణ్ణి తెలుసుకోవాలంటే ముందు వాక్యం ఏం చెప్పబడిందో తెలుసుకోవాలి. మనది ఎలా ఉందంటే ఒక సిస్టంలా వచ్చామా, జపదన్న చెప్పామా,
వెళ్ళిపోయామా? దానివల్ల మనకేం ఉపయోగం ఉంది? దేవుని గురించి మనం తెలుసుకోవాలి. జపదండం ముఖ్యమే కాదంటలేదు. మనం ఏ విధంగా చెబితే ఉపయోగం ఉంటుంది? ఆ జపదండం యొక్క అర్థం మనం తెలుసుకుని చెబితే ఉపయోగం ఉంటుంది. ఆ జపదండం యొక్క అర్థం ఏంటో మనకు తెలియదు. కనీసం జపమాలు చెప్పాలంటే ఆడు 6 సార్లు 7 సార్లు చెబుతాడు, 10 సార్లు చెప్పాలి. అది ఆ లెక్క సరిగా ఉండదు. 6-7 సార్లే వాడు చెప్పేది. జపమాలు చెబుతున్నాం కదా, పరలోక జపాలు ఎన్నిసార్లు చెప్పాలి? మంగళవారం జపం ఎన్నిసార్లు చెప్పాలరా? ఎన్నిసార్లు చెప్పాలి? 10 సార్లు చెబుతున్నారా? వాడు చెప్పడం. కానీ 10 సార్లు చెప్పాలని తెలుసారా నీకు? మరి ఎందుకు చెప్పు? నేను లెక్కేసాను, నేను చాలాసార్లు నేను టెస్ట్ చేశాను. నేను 10 సార్లు చెప్పలే. నువ్వు ఇంతకుముందు నిన్న సాంగ్ కూడా ఆపేసినా కూడా ఆయన ఎత్తుకునేవాడు అవ్వలేదని గుర్తుందా మీకు? మేము మీ వయసులో ఉన్నప్పుడు జపమాల ఎట్టు ఉండేది కాదు. జపదండం ఉండేది. పూసలు లెక్క పెట్టుకొని చెప్పేవాళ్ళని బాధ్యతగా. పూసలు లెక్క చెప్పుకుంటా బాధ్యతగా చెప్పేవాళ్ళని. ఇప్పుడేమో అతను ఏదో చెప్తున్నారు, వెళ్ళిపోతున్నారు, ఏదో చెప్పాంగా అయిపోయింది అన్నట్టుగా అయిపోయింది. అది అలవాటుగా ఉండకూడదు, ఆధ్యాత్మికంగా ఉండాలి. అలవాటుగా జీవితం ఏమొస్తుంది? ఏముండదు, ప్రయోజనం లేదు. ఆధ్యాత్మిక ఇప్పుడు నేను బైబిల్ చదువుకుంటూ వెళ్తే ఏం ప్రయోజనం ఉంటుంది? అర్థం చేసుకుంటా చదివితే ప్రయోజనం ఉంది. కాబట్టి ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే సంఘంలో లోటుపాట్ల గురించి చెప్తూ ఉన్నాను. ఈరోజు సంఘాలు ఈ అపోస్తుల కార్యములు అంటే అపోస్తుల శిష్యులు చేసిన పనులు, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా శిష్యులు చేసిన పనులే ఈ అపోస్తుల కార్యముల బుక్కు. ఇది ఎందుకు ప్రత్యేకంగా నేను దీన్నే పట్టుకున్నా. 3 వారాల నుంచి ఒకటో అధ్యాయం నుంచి తీసుకున్నా. ఈరోజు మనం 4వ అధ్యాయానికి వచ్చాం. ఎందుకంటే ఈ బుక్ మొత్తం మీకు తెలియాలి. అసలు ఎక్కడెక్కడో కాకుండా వరుసగా ఒక ఆర్డర్ ప్రకారం వెళ్ళి మీకు ఖచ్చితంగా ఈ బుక్ని తెలపాలి. ఆ రోజు అపోస్తుల పరిచర్యలు ఎలా ఉన్నాయి, ఆ రోజు అపోస్తుల యొక్క సంఘాలు ఎలా ఉన్నాయి, ఆ రోజు సంఘాల్లో విశ్వాసులు ఎలా ఉన్నారు, వారి యొక్క జీవితాలు ఎలా ఉన్నాయి, అవన్నీ మనం తెలుసుకుంటేనే మనం ఆ విధానాన్ని మనం ప్రకటించగలం. ఏదో ఈరోజు వారం ఇక్కడ, వచ్చే వారం ఇంకో అక్కడ, పై వచ్చే వారం ఇంకో అక్కడ కాకుండా నేను వరుసగా ఎందుకు చెప్పుకుంటున్నానంటే కంటిన్యూషన్గా చెప్పుకుంటూ వస్తూ ఉన్నాను. నేను 2-3 వారాల నుంచి. పోయిన వారం కంటిన్యూషన్, ఈ వారం మనం చెప్పాం. ఈ వారం కంటిన్యూషన్, రేపు వారం ఉండిద్ది మళ్ళీ. కాబట్టి మీరు గ్రహించండి, సంఘం క్రీస్తు, అది మర్చిపోవద్దు. ఒకే వాళ్ళు చెప్పారు కింద వాక్యం ఇందాక, ఒకే మనస్సు. సంఘం మొత్తం ఒకే మనసుతో ఉన్నారంట. ఏది చేయాలన్నా ఒకే మనసుతో, ఒకే నిర్ణయం. 10 మంది 10 రకాల నిర్ణయాలు కాదు, ఒకే నిర్ణయం ఉన్న. ఏది చేయాలన్నా ఒకే నిర్ణయం. అలాంటి సంఘాలనే దేవుడు ఆమోదిస్తాడు. కానీ ఎవరికి వాళ్ళు ఉంటే అది సంఘం కూడా అనిపించుకోదు. అసలు భారం కలిగి ఉండాలి. దేవుడి మీద భారం లేని సంఘం అసలు దేవుడికి భారం లేని సంఘం దేవుడికి భారం. ఈ సంఘం ఉండాలైతే లేకపోయినా ఒకటే. భారం లేనప్పుడు ఎందుకు? భారమే దేవుడికి. దేవుని యందు భారం కలిగి ఉండాలి. ఏంది అసలు మన పరిస్థితి ఏంది, మన జీవితం ఏంటి, తర్వాత జరగబోయేది ఏంటి, మనం ముందుకు వెళ్ళగలగాలి, దేవుడు ఏం చెప్తూ ఉన్నాడు, ఏ విధంగా చేస్తే దేవుడికి మనం అనుచరులుగా ఉండగలం, ఏం చేస్తే ఆయన యొక్క రాజ్య ప్రకారం మనం నడుచుకుంటూ ఉన్నాం, ఇవన్నీ మనం తెలుసుకోవాలి. ఇవన్నీ తెలుసుకోవాలని మన భారం అంటే శ్రద్ధ కలిగి ఉండాలి. శ్రద్ధ లేని సంఘం దేనికి? ఆయనకు అనవసరం, ఆయనకి భారం. కాదు, తెలుసుకోవాలి, భారం కలిగి ఉండాలి. దేవుడు అంటే మనకి భక్తి ఉంది కానీ భయం లేదు, అక్కడే ప్రాబ్లం వస్తుంది. దేవుడికి భయపడాలి. ఇవన్నీ కూడా సంఘాల్లో అపోస్తులు చెప్పిన మాటలు ఇవి. ఆదిమ సంఘంలో అపోస్తులు చెప్పిన మాటలు ఇవి. ఆ భారం లేని విశ్వాస క్రైస్తవ జీవితం అనవసరం, వేస్ట్.
మనకి భయం అయితే లేదు, భక్తి అయితే ఉంది. భక్తి ప్రకారం వస్తున్నాం కానీ దేవుని యందు భయం లేదు. అది కూడా గుర్తుపెట్టుకోండి. దేవుడు అంటే భయం ఉండాలి. ఇక్కడ వాళ్ళు అదే భయపడ్డారు. అక్కడ అపోస్తులు చేసిన పనులకి అననీయ సఫీరా మరణించగానే వాళ్ళందరూ భయపడిపోయారు. ఏందయ్యా, ఒక కానుకీపోతేనే మరణశిక్ష పడిపోయింది ఏంటి, మనం ఇచ్చేం కాడు బతికిపోయాం ఆయన, లేకపోతే మనం కూడా చచ్చేవాళ్ళమే అనుకుని ఉంటారు వాళ్ళు. కాబట్టి దేవుడి మీద భారం కలగాలి, దేవుని పనుల్లో కూడా ఉండాలి. నీకు ఇంత ముందు కూడా చెప్పాను, కనీసం చర్చిని ఊడ్చేవాళ్ళు కూడా లేరు. నేనే ఓడవాలి చర్చిని కూడా. మీరు ఆడవాళ్ళు కదా, ఆలోచించండి. ఇది నా ఒక్కడదా చర్చి, నాదా, నాకు దేవుడా, నా ఒక్కడే దేవుడా, మీకు దేవుడు కాదా, మీకు చర్చి కాదా, మీకు సంబంధం లేదా? నేనే ఊడ్చుకోవాలి, నేనే పెట్టుకోవాలి, నేనే చెప్పుకోవాలి, వాకింగ్ కూడా నేనే చెప్పాలి. ఆలోచించండి. సంఘం అలా ఉండకూడదు, విశ్వాసాలు అలా ఉండకూడదు. పరిచర్య అనేది ఒకటి ఉంటుంది. ఎవరు తగ్గ పరిచర్య వాళ్ళు చేయాలి. కాబట్టి ఆలోచించండి. నేను అన్నానని కాదు, ఇవన్నీ కూడా అపోస్తులు ఆదిమ సంఘంలో ఉన్న మాటలు. అలాగే ఉండాలి కూడా మనం. ఈరోజు ప్రొటెస్టెంట్ చర్చిల్లోకి మనం వెళ్తే పరిచర్య చేయడానికి ఒక గ్రూప్ ఉండేది, సపరేట్గా ఒక గ్రూప్ ఉంటుంది. వంట వండేవాళ్ళు విభాగం వంట వండేవాళ్ళు, ఊడ్చేవాళ్ళు విభాగం ఊడ్చేవాళ్ళు, అలంకరణ చేసేవాళ్ళు విభాగం అలంకరణ చేసేవాళ్ళు. ఒక్కోదానికి ఒక్కో విభాగం ఉంటుంది. ఇక్కడ విభాగాలన్నీ నాయే, ఇంకెవరు కనపడరు. ఇక్కడ విభాగాలన్నీ నాయే, ఇంకెవరు కనపడరు. అది సంఘంలో క్రైస్తవులుగా ఉండాల్సిన జీవితం కాదు. ప్రతి క్రైస్తవుడికి ఒక బాధ్యత ఉండాలి సంఘం పట్ల. ప్రతి క్రైస్తవుడికి సంఘం పట్ల ఒక బాధ్యత, ఒక భారం కలిగి ఉండాలి. దేవుడు మనకి 24 గంటల సమయం ఇస్తే దేవుడి కోసం మనం ఏం సమయం ఇస్తున్నాం అనేది ఆలోచన చేయండి ఒకసారి. ఆయన మనకి 24 గంటల రోజుకి సమయాన్ని ఇస్తే దేవుడికి మనం అసలు ఎన్ని గంటలు మనం సమయం ఇస్తున్నాం, ఎంతసేపు ఆయన కోసం ప్రత్యేక కేటాయిస్తున్నాం అనేది మనం ఆలోచన చేయాలి. ఆయన సమయాన్ని ఆయన తీసుకున్నాడు అనుకో, మరుక్షణం మనం ఉన్నాం. అది గుర్తుంచుకోవాలి ఎప్పుడైనా సరే. కాబట్టి సంఘం పట్ల భారం కలిగండి. సంఘ పరిచర్లో కూడా మీరు పాల్గొనాలి. ఇది నా చర్చి కాదు, నేను ఒక్కడే వచ్చి ఊడతాం తుడతాం, ఇది నా సొంత చర్చి కాదు, నాకేమన్నా వాళ్ళు ఏమన్నా ఉద్యోగంలాగా నాకు జీతాలు కూడా ఏమి ఇచ్చేది కాదు. అర్థమైందా? నేను భారం కలిగి ఉన్నాను కాబట్టి ఈ పరిచర్య చేస్తున్నాను. భారం కలిగి ఉన్నాను కాబట్టి నేను ఈ పరిచర్య చేస్తున్నాను. కాబట్టి గమనించండి, సంఘం అంటేనే క్రీస్తు శరీరం. ఆ శరీరంలో మనం ఉన్నాం. ప్రతి ఒక్కరికి సంఘ బాధ్యతలు ఉంటాయి. ప్రతి ఒక్కరు మనదే అనుకోవాలి సంఘాన్ని. ఆనాడు అపోస్తులు చెప్పింది కూడా అదే. ఆ సంఘాల్లో వాళ్ళు ఐక్యతగా ఉన్నారు. వాళ్ళు ఆ ఐక్యత కూడా మనలో రావాలి. అవి తెలుసుకొని మనం కూడా మారాలని దేవుడు రాయించి పెట్టాడు ఆ మాటలు. ఆలోచన చేయండి. బ్రతుకులు మారాలి. ఎప్పుడు జీవించినా ఎలాగే ఉండటానికి లేదు. మనం మారాలి, మన బ్రతుకులు మారాలి, మన జీవిత స్థితిగతులు కూడా మారాలి, మన పిల్లలు మారాలి, మన సమాజం మారాలి. తద్వారా అప్పుడు మీ రాజ్యం వచ్చునుగాక అనేది ఇక్కడ నెరవేరుద్ది. అంతే తప్ప నోటితో మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక అని నోటితో నువ్వు చచ్చిపోయేదా చెప్పినా అదేం నెరవేరదు. నువ్వు చెప్పినోడు నువ్వు మారాలిగా ముందు. కాబట్టి ఆలోచన చేయండి. జపాలు చెప్పేటప్పుడు కూడా అదే జపదండలు ఉండి ఇంట్లో, మా ఇంట్లో 5 6 ఉండి అవసరమైతే తీసుకోండి. పరలోక జపం ఒకసారి, మంగళవార్త జపం 10 సార్లు ఖచ్చితంగా చెప్పండి. ప్రార్థన అనేది ప్రార్థనగానే చేయండి. ఏదో వచ్చాం పోయాం అన్నట్టు కాకుండా విశ్వాసంతో, భక్తితో, శ్రద్ధతో చేయండి. ప్రార్థన